హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. సినిమా రంగంలో వెలుగుల కన్నా చీకట్లే ఎక్కువ. ఆ వెలుగుల్లో చీకటి కనిపించకపోవచ్చు. రాజబాటలో ప్రయాణించి ముళ్ళబాటలో ముగిసిపోయిన జీవితం ఆమెది. ఈ తరం వారికి, అంతకుముందు తరం వారికి ఛాయాదేవి ఎవరో తెలియకపోవచ్చు. కానీ అలనాటి సినిమాలు చూస్తే ఛాయాదేవి ఎంత గొప్ప నటి అన్న విషయం తెలుస్తుంది. సూర్యకాంతం తర్వాత గయ్యాలి పాత్రల్లో ఎవరైనా చేయగలిగారు, చేసి మెప్పించారు అంటే అది ఛాయాదేవి మాత్రమే. 1928లో గుంటూరులో ఒక మామూలు కుటుంబంలో జన్మించారు ఛాయాదేవి. 1942లో దీనబంధువు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఛాయాదేవి మొదటి సినిమాతోనే తన విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో పరమానందయ్య శిష్యులు, జ్యోతి, గుండమ్మ కథ, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, తాయారమ్మ బంగారయ్య లాంటి ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించి మెప్పించారు. తను సినిమాల్లోకి రాకముందు పడిన కష్టాలు ఎవరూ పడకూడదని భావించిన ఛాయాదేవి కష్టమంటూ ఎవరు వచ్చినా కాదనకుండా సాయం చేసేవారు. ఇంటికెవరు వచ్చినా సరే వారికి భోజనం పెట్టి ఇంటి నుండి పంపించేవారు ఛాయాదేవి గారు. విజయ వారి మాయాబజార్లో రేవతి పాత్ర అద్భుతంగా పోషించారు. అందులో గుమ్మడి ఛాయాదేవి లాహిరి లాహిరి పాటలో కనిపిస్తారు. గయ్యాలి, సవతి తల్లి, హాస్య పాత్రలు ఇలా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు ఛాయాదేవి. గుండమ్మ కథ మర్చిపోగలమా? సావిత్రి, సూర్యకాంతం, ఛాయాదేవి ఈ ముగ్గురి మధ్య సన్నివేశాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది. సూర్యకాంతంకి వచ్చినంత పేరు రాలేదు, అయినా నిరాశపడలేదు. ఛాయాదేవి పెళ్లి చేసుకోలేదు. నమ్మించి ఒక వ్యక్తి మోసం చేసినట్లు తెలుస్తోంది. అతనితో సహజీవనం చేశారు. ఛాయాదేవికి పిల్లలు లేరు, నాన్న వాళ్ళు లేరు. సినిమా రంగంలో వచ్చిన డబ్బులు వడ్డీకి తిప్పి చివరి రోజుల్లో జీవితాన్ని నెట్టుకొచ్చారు. ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఒంటరితనంతో ఆదుకునేవారు లేక, మేము ఉన్నామని ధైర్యం చెప్పేవారు లేక, గత వైభవాన్ని కోల్పోయి విషాదంతో, చెప్పుకోలేని బాధతో, దిగులుతో 1983 సెప్టెంబర్ 4న మరణించారు. ఛాయాదేవి మరణం ఒక విషాదం, ఎందరో నటులకు ఒక గుణపాఠం, ఒక కన్నీటి కథనం.